పర్మిషన్స్ ఇవ్వాలంటే, చెరువుల్లో పర్మిషన్స్ ఇవ్వాలంటే గజ 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 వణికిపోవాలి అధికారులు. మాట్లాడదాం. ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, ఈ రైతు బిడ్డలు వ్యవసాయ మిత్రులు అన్నదాతల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారట. నల్ల తామర పైన యువ శాస్త్రవేత్తల ప్రయోగాలు సేంద్రియ పురుగు మందు తయారీలో విజయం సాధించారట. సో చాలా గొప్ప విషయం ఇది. రైతుల కష్టాలు తెలియాలంటే ఒకరోజు రైతుగా బతకండి, కనీసం ఒక రోజంతా రైతుతోనే కలిసి జీవించండి. ఇది ఇటీవల వచ్చిన ఒక సినిమాలో బాగా చర్చనీయాంశమైన డైలాగ్. మరి రైతు కుటుంబాల్లోనే పుట్టిన పిల్లలకు ఈ కష్టాలను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. పొలాన్ని సిద్ధం చేసినప్పుడు, విత్తనాలను వేసినప్పుడు, పైరు ఎదుగుతున్నప్పుడు, దానికి పురుగుబట్టి పూత కాత రాలిపోతున్నప్పుడు తమ తల్లిదండ్రులు పడుతున్న మానసిక వేదనను ఇద్దరు యువ శాస్త్రవేత్తలు కళ్ళారా చూశారు. ముఖ్యంగా మిర్చి, పత్తికి ప్రధాన శత్రువుగా మారిన నల్ల తామరకు సేంద్రియ మందుతో అడ్డుకట్ట వేయాలన్న సంకల్పం తీసుకుని విజయం సాధించారట. ఎవరా శాస్త్రవేత్తలు? ప్రభాకర్ అండ్ నరేంద్ర కుమార్ గారు. ఇది తొలి సేంద్రియ నల్ల తామర నాశిని. మా పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి ఢిల్లీలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్స్ కౌన్సిల్ 50 లక్షలు, ఐఎఫ్సిఐ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 30 లక్షలు గ్రాంట్గా మంజూరు చేశాయి. మా థ్రిప్ క్లియర్ను నల్ల తామర నివారణకు దేశంలో వచ్చిన తొలి సేంద్రియ పురుగు మందుగా కేంద్ర బయోటెక్నాలజీ విభాగం గుర్తించింది. సేంద్రియ పురుగు మందు తయారీ ఖర్చుతో కూడుకున్నది. అయినా దీన్ని చౌకగా రైతులకు విక్రయిస్తాం. ఒక్కో ఎకరాకు 5 నుంచి 6 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే నల్ల తామరను నివారించవచ్చు. చాలా గొప్ప విషయం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ఆ మందుని ఇంకా ఎక్కువగా తయారు చేసి రైతులకి సబ్సిడీ కిందనో లేకపోతే ఇంకే రకంగానో అందజేసే ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఉచితంగా అందించే ప్రయత్నం చేయాలి. వీళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు వీళ్ళు ఇందులో ఒక పరిశోధన చేసి సక్సెస్ సాధించారు. ఇంకా మిగతా విషయాల్లో కూడా, మిగతా వాటిలో కూడా వ్యవసాయానికి సంబంధించిన రకరకాల తెగుళ్ళు ఉన్నాయి కదా. సో ఆ తెగుళ్ళ విషయంలో కూడా వాళ్ళు పరిశోధన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎంత ఖర్చైనా భరించాలి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయన అందులో ఇంకొక ప్రధానమైనది ఏంటంటే పరిష్కారం దొరుకుతుంది. మన దేశంలో మిర్చి, పత్తి, మామిడి, ద్రాక్ష పంటకు నల్ల తామర అపార నష్టాన్ని కలిగిస్తోంది. దీన్ని 2015లో కర్ణాటకలో గుర్తించారు. పంటలు పూత దశలో ఉన్నప్పుడు ఇది వ్యాపిస్తోంది. పూత రాలిపోతూ మొక్క నల్లగా మారుతుంది. ఈ ప్రభావం కాత పైన కూడా పడుతోంది. చాలాసార్లు పంటలో 50% వరకు నష్టపోవాల్సి వస్తోంది. దీని నివారణకు సరైన మందు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. మహబాద్ జిల్లాలో 4 ఏళ్ల క్రితం ఈ తెగులు సోకిన మిర్చి పైర్లను సందర్శించి దానికి నివారణ లేదని మొత్తం పంటను తీసి మరో పంటను వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. నేను అనుకున్నాను 2020-21 అనుకుంటా, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం, సూర్యాపేట్, మహబాద్ ఈ జిల్లాల్లో దాదాపు 80 నుంచి 90% మిర్చి పంట నాశనమైంది. మేము రిపోర్ట్ చేసాం. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వచ్చి ధర్నా చేశారు, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని. కేసీఆర్ గవర్నమెంట్లో ₹1 రైతులకు పరిహారం ఇవ్వలే. సరే అది పక్కన పెడితే ఆ తెగులే మొత్తం దాదాపు 80 నుంచి 90% పంట నాశనమైంది. డిలే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అన్నాడు బెంగళూరు నుంచి సైంటిస్టులు వచ్చారు, ఇది తీసేయాల్సిందే, దీనికి ఇంకా పరిష్కారం లేదు అంటే మొత్తం ఆ పంటనంతా తీసేసి మళ్ళీ వేరే పంటను సాగు చేసుకున్న రైతులు. అంత భయంకరమైన సిచ్యువేషన్ అది. నేను 2021 ఆర్ సంథింగ్. ఇలాంటి ప్రమాదకర తెగులు నివారణలో మన రాష్ట్రానికి చెందిన యువ శాస్త్రవేత్తలు గాజుల ప్రభాకర్, పాపతోటి నరేంద్ర కుమార్లు ముందడుగు వేశారు. పంట నష్టంతో మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన గాజుల ప్రభాకర్, ఆయన వయసు 35 సంవత్సరాలు, ఉస్మానియాలో బాటనీలో PhD చేసిండు. తమ పొలంలో నల్ల తామరతో పంటకు నష్టం కలగడం చూసి ఉస్మానియాలో తన సహాధ్యాయి డోర్నకల్కు చెందిన నరేంద్ర కుమార్తో దీనిపైన చర్చించిండు. నరేంద్ర మైక్రోబయాలజీలో PhD చేసిండు. వీరిద్దరూ 2021 నుంచి పరిశోధనలు చేపట్టారు. హైదరాబాద్లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్లో GP Events అనే అంకుర సంస్థను ఒకటి స్థాపించారు, స్టార్టప్ని. తొలుత పలు ప్రయోగాలు చేసినా ఫలవంతం కాలే. దీంతో సముద్ర తీరాలకు వెళ్లి అక్కడ నీటి నమూనాలు తెచ్చి సూక్ష్మజీవులపైన ప్రయోగాలు చేయగా ఫలితం కనిపించింది. వాటిలోని ఒక నమూనా నల్ల తామర పైన పనిచేసింది. దానికి వివిధ సేంద్రియ పదార్థాలు కలిపి మొత్తంగా నల్ల తామరను సంహరించేలా తయారు చేశారు. ఈ మందును ప్రయోగశాలలు క్షేత్రస్థాయిలో పరీక్షలు చేసి నిర్ధారించుకున్నారు. అగ్రివర్సిటీ గుర్తింపు రావడంతో దానికి థ్రిప్ క్లియర్ అంటే తామర నాశిని అనే పేరు పెట్టారు. అన్ని అనుమతులు రావడంతో నాచారంలో దీని ఉత్పత్తిని ప్రారంభించారట. సో ప్రభుత్వం కూడా వాళ్ళని ప్రోత్సహించి కమర్షియల్ కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా
చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. సో మంచి ఇట్లాంటి సైంటిస్టులని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. ప్రతి ముగ్గురులో ఒకరు పడిపోతున్నారట. అంటే కళ్ళు బైర్లు గమ్మి లేకపోతే రకరకాల కారణాల చేత కింద పడిపోతున్నారట. కింద పడిపోవడం వల్ల